నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. ఉత్తమ పౌరులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. రికార్డులు సక్రమంగా ఉండాలన్న ఎస్పీ. నగరంలో 7వ డివిజన్లో దాసనపేటలో వార్డు పర్యటన. పారిశుద్ధ్యంపై మరింత దృష్టి సారించాలన్న అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు. ఇప్పుడు పూర్తి వివరాలు పరిశీలిద్దాం. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. ఉత్తమ పౌరులను తయారు చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. గురు పూజోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. వారికి దుశ్శాలువ, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో పొరపాటు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజంపై ఉంటుందన్నారు. అందువల్ల ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందని అన్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే నేడు సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని కలెక్టర్ చెప్పారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా విజయనగరం జిల్లాలో ఈరోజు ఎంపిక కాబడ్డారు. అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. కానీ కొన్ని సుగుణాలను పరిశీలించి మన డిఓ గారు ఒక అడుగు ముందుకు వేసి ఉత్తమ ఉపాధ్యాయుల్ని నిర్ణయించడం జరిగింది. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం గమనించాలి. మంచివాడు అని ఎవరైనా సరే ఒక ముద్ర పడింది అంటే ఆ మంచితనాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది 75 మంది ఉపాధ్యాయులు కూడా మరి ముందు వారి మంచితనాన్ని నిలబెట్టుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందినటువంటి మహారాజా కళాశాల దగ్గర నుంచి సంగీత కళాశాల వరకు కూడా మరి వేద పాఠశాల వరకు అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మహారాజా ఆనందగజరాజు గారు వారి తాలూకా మానస చైర్మన్ వచ్చి సెక్రటరీ గారు వచ్చి ఏమన్నారు అంటే, ఎవరు విద్యార్థులు లేరు సంగీత కళాశాలలో, ఒకే ఒక విద్యార్థి ఉన్నారు, కళాశాలను కొంచెం కొనసాగించడం కష్టంగా ఉంది, ఆలోచించండి అన్నప్పుడు ఒక్క విద్యార్థి ఉన్న కళాశాలలో ఆ తరగతిని ఆ సబ్జెక్ట్ని కొనసాగించవలసిందే, దానికి వెనకడుగు వేయవలసిన పని లేదు, ఎందుకంటే ఇది నాన్నగారి తాలూకా ఆశయం అని చెప్పి ఎంతటి గొప్ప విషయం అంటే అది. మరి అటువంటి తత్వవేత్తలు, అటువంటి మహనీయులు కూడా పుట్టినటువంటి ప్రాంతం. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత గురించి కానీ, దీని యొక్క ఎందుకు చేస్తున్నాం అనే విషయం గురించి కానీ మన ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా చాలా వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది అదొక వృత్తి కాదు, అది మామూలుగా ఉద్యోగం కాదు. అది మామూలుగా ఒక డాక్టర్ తన విధి నిర్వహణలో పొరపాటు చేస్తే ఒక మనిషికి అన్యాయం జరిగితే ఒక మనిషి చనిపోతాడు. ఒక ఇంజనీర్ తన విధి నిర్వహణలో తప్పు చేస్తే ఒకరికో కొంతమందికో అన్యాయం జరిగింది. అది ఒక లాయరు అతని విద్య నిర్వహణలో తప్పు చేస్తే ఒకరికో కొంతమంది నష్టం జరిగింది. కానీ ఒక ఉపాధ్యాయుడు తన విధి నిర్వహణలో పొరపాటు చేస్తే వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఇది ఉపాధ్యాయుడికి ఉన్న విలువ, గౌరవం. అది అంత మహోన్నతమైన విలువన్న వృత్తి ఉపాధ్యాయ వృత్తిది. ఇది ఒకరికో ఇద్దరికో కొంతమందికో సంబంధించింది కాదు. వ్యవస్థని పుట్టించేది ఉపాధ్యాయ వృత్తి, వ్యవస్థని నిలబెట్టేది ఉపాధ్యాయ వృత్తి,
వ్యవస్థను కొనసాగించేది ఉపాధ్యాయ వృత్తి. అది వృత్తిలాగా భావించడానికి లేదు, అది బాధ్యత. ఉపాధ్యాయుడు అనేది సామాజిక బాధ్యత. అది ఆ బాధ్యత నెరవేర్చడానికి మీరున్నారు. అది వృత్తిగా మీరు భావించడానికి కూడా కుదరదు. అది సామాజిక బాధ్యతగా మీరు నెరవేర్చిన అవసరం మీ మీద ఉంది. మీ ప్రతి ఒక్కరు కూడా మీరు, ఎందుకంటే ఈ రోజు మేమందరం ఇక్కడ కూర్చున్నా, మీరందరూ అక్కడ కూర్చున్నా, దీనికి కారకుడు గురువే, ఉపాధ్యాయుడే. సమాజంలోని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులు కీలక పాత్ర వహించి మార్గదర్శులుగా నిలుస్తున్నారని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ వద్ద జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా గురువులకు విశిష్ట గుర్తింపునిచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని కొనియాడారు. డైట్లో శిక్షణ పొంది గ్రూప్స్లో మంచి ర్యాంక్ సాధించి కలెక్టర్ స్థాయికి చేరుకోవడం, గురువుల మధ్య ఉపాధ్యాయుల దినోత్సవంలో పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. జిల్లా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బలోపేతం చేయాలనేదే తన అభిలాష అన్నారు. సమాజానికి గురువు మార్గదర్శకులని, ఆ స్థానం ఎప్పటికీ పదిలంగా నిలుస్తుందన్నారు. కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ సృష్టిలో తల్లిదండ్రులు ప్రపంచానికి పరిచయం చేస్తే గురువుగా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుంటారని అన్నారు. కలెక్టర్ వల్ల ఏమీ అవ్వదు. కలెక్టర్ అనేవారు ఒక మోటివేటర్గా ఉంటారు, లీడర్గా ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చేయి కలిస్తేనే మనం ఏదైనా ఒక మంచి సమాజాన్ని స్థాపించవచ్చు. సో దానికి చేదోడు వాదోడుగా నిర్మాతలుగా ఉండాల్సి వెనకాల నడిపించాల్సినంత కూడా ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పది అంటే ఉదాహరణ చెప్తాను. ముఖ్యంగా మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లా టీచర్లే ఇది చాలా పాపులర్ చేశారు. ఎందుకు చెప్తానంటే నేను డైట్లో చదువుకున్నాను. అంటే రాజమండ్రి బొమ్మూరు దగ్గర డైట్లో నేను స్టూడెంట్. డిఎస్సి కూడా నేను 98 టీచర్గా సెలెక్ట్ అయ్యాను. సో చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే నేను గ్రూప్ 1 కూడా సాధించి శ్రీకాకుళంలో టెక్కలి కూడా వెళ్ళడం జరిగింది ఒకసారి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకువచ్చిందని విజయనగరం డీఎస్పీ గోవిందరావు తెలిపారు. ఈరోజు డీఎస్పీ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఇంతకుముందు వినాయక మండపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉండేదన్నారు. దీనికోసం ప్రజల శాఖల చుట్టూ తిరగవలసిన అవసరం వచ్చేదన్నారు. ప్రజల వెసులుబాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని రూపొందించిందని అన్నారు. అందులో భాగంగా ప్రజలు 7995095580 మొబైల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా సందేశం పంపిస్తే చాలు. నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల మొబైల్ ఫోన్కు వస్తుందన్నారు. ఆ తర్వాత ప్రజలు GIN, EGS, UTS, ADB డేటా ఏపీ A.0A.8 అనే వెబ్సైట్లో గణేష్ మండపం ఏర్పాటు చేయవలసిందిగా కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయడం ఏ ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది, నిమగ్నం ఎక్కడ, ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమగ్నం చేస్తారు వంటి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే మన ఈ ఉత్సవాలు చేస్తారో ఆ కమిటీ మెంబర్సు వాళ్ళ పేరుతో సహా డీటెయిల్స్ ఇచ్చి మన ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్ పర్మిషను తీసుకోవచ్చు. గతంలో కాకుండా ఈసారి పర్మిషను తీసుకోవడంలో సులభతరం చేయడం జరిగింది. మనం పర్మిషన్ పెట్టిన వెంబడే ఎవరైతే ఏ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆ SHO గారు ఈ మిగతా డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ ప్లస్ ఎలక్ట్రికల్
అవసరమైతే ఫైరు వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ తాలూకా తీసుకొని మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ పబ్లిక్ ప్లేసుల మీద కానీ అంటే మనం ట్రాఫిక్ అంతరాయం లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఈ కమిటీ మెంబర్సు అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఎటువంటి మత సామరస్యానికి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీ మెంబర్స్దే. ఈ కమిటీ మెంబర్సు ఇది దైవ కార్యక్రమం కాబట్టి అందరితో సోదరభావంతో ఉండి ఎటువంటి గొడవలు లేకుండా పెద్దల దీని ప్రకారం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అదేవిధంగా అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 24/7 అంటే డే అండ్ నైట్ ఎవరో ఒక సెక్యూరిటీ ఆ కమిటీ మెంబర్సు అక్కడ కాపలా కాసి ఎటువంటి అక్కడ అసాంఘిక కార్యక్రమం జరగకుండా లేకపోతే ఇంకేమైనా డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కమిటీ మెంబర్స్ పైన ఉంది. నగరంలోని 7వ డివిజన్ దాసన్నపేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. ఈ రోజు నిర్వహించిన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ అధికారులు పలు సమస్యలను గమనించారు. మురికి కాలువలు ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడక్కడ రహదారులు పాక్షిక మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు. పశు సంచారం ఎక్కువగా ఉండడంతో వ్యర్థాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. అలాగే నిరుపయోగంగా పడి ఉన్న సామాజిక మరుగుదొడ్డి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు సమస్యలను తెలుసుకొని వాటిని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులతో చెప్పారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల పందిళ్ళ వద్దకు వెళ్లి అక్కడి నిర్వాహకులతో కొద్దిసేపు మాట్లాడారు. ఏసీ గారు అలాగే కార్పొరేటర్ ఆధ్వర్యంలో 7వ డివిజన్లో పలు సమస్యల మీద తిరగడం జరిగింది. మరి ఈ తిరుగుతున్న సందర్భంగా గత ప్రభుత్వంలో మరి ఇంచుమించుగా 70% పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఏసీ గారు ప్రత్యేకంగా చెప్పారు వాటిలో సమస్యలు కూడా తక్కువనే అయినప్పుడు కూడా ఇంకా 30% పనులు మిగిలి ఉండిపోయేవి. డ్రైన్లు అయితే విపరీతంగా వార్డులోనూ మరి సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా పలు సమస్యలు ఆయన దృష్టికి ప్రజలు కానీ మేము కానీ తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు ఉండే ల్యాబొరేటరీ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని ల్యాబొరేటరీ మనకి ఉన్నప్పుడు కూడాను దాన్ని ఉపయోగంలోకి తేలేని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఏసీ గారికి అది వివరించడం జరిగింది. అంతేకాకుండా వార్డులో పశు సంచారం ఎక్కువగా ఉందని అని తెలియజేయడం కూడా జరిగింది. వీటి వల్ల వ్యాధులు ప్రబల కన్నా మరి వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇటు కార్పొరేటర్ గారు అయితేమి మేమైతే కానీ ఏసీ గారికి చెప్పడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏసీ గారు అతి వేగంగా ఈ వార్డు మీద దృష్టి పెట్టి పలు సమస్యలపై మేము ఏదైతే ప్రజలు మేము చూపించడం జరిగిందో ఇవన్నీ కూడా అతి వేగంగా చేయించగలిగితే వార్డు ఇంకా ముందుకు ఏ వ్యాధులను బాగా పడకుండా కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. ప్రతి గురువారం నాడు మనం వార్డు సందర్శన చేస్తున్నామండి. వార్డు సందర్శనలో భాగంగా ఈరోజు 7వ వార్డు 9వ సచివాలయం పరిధిలోని దాసన్నపేట ఏరియా మొత్తం అంతా కవర్ చేసి తిరగడం జరిగిందండి. కార్పొరేటర్ గారితో ప్రజా సమస్యలు కొన్ని తెలియజేశారు. ఆ ప్రజా సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాము. అన్నీ మెయిన్ ఈ డ్రైన్సే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. డ్రైన్స్ తర్వాత ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ఆ ప్యాచ్ వర్క్లు ఆల్రెడీ టెండర్ పిలిచారు. అది తొందరగా అయ్యేటట్టు మేము మాట్లాడి చేయిస్తామండి. అయితే సమస్యలు అయితే ఈ అన్ని వాటి కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఏంటంటే మెయిన్ సమస్య ఏంటంటే డ్రైన్సే ఎక్కడికక్కడ పూడుకుపోయి ఉన్నాయండి. అది అట్లా సరిచేస్తే మీకు శానిటేషన్ అది కూడా శుభ్రంగా బాగా జరుగుతుంది. కాకపోతే మరి ఈ ఏరియాలో పశువులు ఎక్కువ ఉన్నాయి. పశువుల ఓనర్స్ కూడా చెప్పాము, మీరు పశువులు మేపుకొని పాలై తీసుకొని ఆ పేటలు కాలువలో తోసేస్తున్నారు, వాటర్తో కొట్టేస్తున్నారు. అది తప్పు, అది అలా చేయకూడదు. ఈసారి అలా చేసినట్టయితే మేము మీద యాక్షన్ తీసుకుంటాము. అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ కార్యక్రమాన్ని
నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీనివాసరావు చేతుల మీదుగా మట్టి వినాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులే పూజించాలి అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు పూజించడం ద్వారా పర్యావరణం కలుషితమవుతుందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ మట్టి వినాయకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సంస్థకు 10,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే ఖచ్చితంగా మట్టిని మాత్రమే ఉపయోగించమని మనందరికీ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి రంగులు పూసినటువంటివి కానీ ఇతర ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సంబంధించినటువంటి వినాయక ప్రతిమలు కానీ వాడకూడదని చెప్పేసి అందరికీ కూడా ఆదేశాలు ఉన్నాయి. కానీ మన వాళ్ళందరూ కూడా మట్టి ప్రతిమలను వాడడానికి బదులుగాను కళ్ళకి ఇంపుగా సొంపుగా కనబడుతున్నటువంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటు అలాగే రంగు బొమ్మల్ని కూడా వాడి ఉపయోగించి తిరిగి తీసుకునే వాళ్ళే వాటిని నీళ్ళలో నిమజ్జనం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఈ జీవులన్నీ కూడాను ఈ రంగులకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి విష పదార్థానికి కూడా లోనయ్యి అవి చనిపోవడం జరుగుతూ ఉన్నది. సరికదా అవి తినేటువంటి వాళ్ళకు కూడాను తీసుకొచ్చి అమ్మడం వల్ల అవి తినేవాళ్ళు కూడాను అనేక రకమైనటువంటి రోగాల బారిన పడి రోగాల మయమైపోతూ ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం మీరు అమ్మా నాన్న సేవా సంస్థ నుంచి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ముందు కూడా అలాంటి మంచి కార్యక్రమాలు జరగాలని ఈ గణపతులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వడం ఎంతో మంచిది. వారు చెప్పినట్టు పర్యావరణానికి మనం అంత బాధ్యత తీసుకొని పాడవకుండా కూడా ఇలాంటి విగ్రహాలే వాడుతూ ఉంటే చాలా మంచిదని చెప్పి మనం అందరూ తీసుకుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ అందరూ కూడా అలా తీసుకుని ఉంటారు. అది ఆదర్శంగా అందరూ తీసుకొని చేస్తారని మనం ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే మా సంస్థ తరఫున మన ఎన్సీఎస్ గ్రూప్ సంస్థ తరఫున ఈ అమ్మా నాన్న సేవా సంస్థకి ఒక 10,000 రూపాయల విరాళం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. గురు పూజోత్సవం సందర్భంగా కొత్తపేటలో ఉన్న స్వామి వివేకానంద ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మద్దాల జగదాంబ 350 మంది విద్యార్థులకు ఉచితంగా ఐడి కార్డులు, టైలు, బెల్ట్లు ఇవ్వడం జరిగిందని గాజులరేగ కార్పొరేటర్ కర్రోర్తు రాధారమణి పేర్కొన్నారు. కొత్తపేటలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. కుమ్మరి వీధిలో స్వామి వివేకానంద గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు జగదాంబ గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి కొనతల లక్ష్మి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్లో 350 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఐడెంటిటీ కార్డ్స్, బెల్ట్స్, టై అన్నీ కూడా ఈరోజు పంచడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ పంచడం వల్ల ఈరోజు ఇక్కడికి అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందరూ పెద్దలు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ కూడా ఆవిడ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ పంచడం జరిగింది. ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ స్కూల్ ఏర్పడడానికి కారణం ఇక్కడ 2 స్కూల్స్ కింద ఉన్నప్పుడు స్కూల్లో పిల్లలందరూ కూడా తగులు ఆడుకొని తన్నుకొని 2 పిల్లలు చనిపోయే స్టేజ్కి వెళ్ళారు. ఆ సమయంలో అప్పటి కౌన్సిలర్ మద్దాల జగదాంబ గారు, అప్పటి చైర్మన్ ప్రసాదుల కనక మహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మద్దాల జగదాంబ గారు ప్రపోజల్ పెట్టి ఈ స్కూల్కి ముందు ఆది బీజం వేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ స్కూలు ముందు 3 తరగతులతో స్టార్ట్ అయిన స్కూల్ ఇప్పుడు 8వ తరగతి వరకు కూడా అభివృద్ధి చెందింది. ఇక్కడ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువులో నాణ్యత లేదు అని చెప్పిన దానికి పిల్లలందరూ చదువుతో సమాధానం చెప్పారు. ఇక్కడ చదివిన పిల్లలు IIITకి సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు IIT కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా పోటీ ఇవ్వగలరని నిరూపించారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి జరుగుతున్న నేపథ్యంలో కొత్తపేట కుమ్మరి వీధిలో వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. వివిధ రూపాల్లో తయారీదారులు వినాయక విగ్రహాలను నిర్మించారు.
చవితి సందడి మొదలవడంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసుకుంటున్నారు. విశాఖ, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు పట్టణాల నుంచి కూడా ఈ ప్రాంతంలోని వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారు. దీంతో వినాయక విగ్రహాలకు డిమాండ్ చాలా పెరిగింది. గణనాథుని వివిధ రూపాల్లో తయారు చేశారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంకు చెందిన సిరిమాను ఉత్సవాల నిమిత్తం జరిగిన 13 వివిధ రకాల పనులుగాను 9 పనుల టెండర్ కమ్ వేలంపాటల ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటిని తేదీ 16/9/2024 వాయిదా వేయడం జరిగిందని ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. టెండర్తో పాటు డిపాజిట్ సొమ్ము డీడీ రూపంలో జడ్ చేయవలసి ఉంటుందన్నారు. బహిరంగ వేలంపాటుకు ముందుగా సొమ్మును నగదు రూపంలో చెల్లించాల్సిందని అన్నారు. బహిరంగ వేలంపాట్లో పాల్గొనడానికి అందరూ అర్హులేనని చెప్పారు. నగరంలోని కొత్తపేట మండపం వీధిలో ఉన్న సంపత్ వినాయక ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త ఎడ్ల పైడిరాజు పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపత్ వినాయకుని ఆశీర్వచనాలు ప్రజలందరూ పొందాలని ఆకాంక్షించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. గత 3 సంవత్సరాలుగా సంపత్ వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక దేవాలయాన్ని, ఈ సంపత్ వినాయక స్వామివారి దేవాలయాన్ని నిర్మించి నేటికి 3 సంవత్సరాలు వస్తున్నది. ఈ 3 సంవత్సరాలలో విశేషముగా ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరము అర్చన, అభిషేకము, హోమము అనేక విధములుగా కూడా ఈ యొక్క గణపతి నవరాత్రుల్ని చేస్తూ విరివిగా 11 సంవత్సరములు విరివిగా నిర్విఘ్నంగా కూడా ఆ గణపతి దయవలను, ఆ మహాలక్ష్మి అనుగ్రహత వలన కూడా మా ఆలయ ధర్మకర్త గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. అదే మాదిరిగా ఈ సంవత్సరము ఈ నెల అనగా 7/9/2024 స్థిరవారం మొదలుకొని అలాగే 15/9/2024 ఆదివారం వరకు కూడా వినాయక నవరాత్రి మహోత్సవంలో విశేషముగా మన విజయనగరంలో ఈ సంపత్ వినాయక స్వామివారి దేవాలయంలో నిర్వహించడం జరుగుతున్నది. వీధిలో శ్రీ శ్రీ సంపత్ వినాయక దేవాలయం నవరాత్రి మహోత్సవాలు మరి 3వ సంవత్సరం జరుగుతున్నాయి. మరి 7వ తారీఖు శనివారం మరి ఉదయం నుంచి కూడా స్వామివారు హోమాలు, అలాగే స్వామివారి అభిషేక కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, సాయంకాలం కూడా సహస్రనామ అంటే రోజుకొక ద్రవ్యంతో మరి స్వామివారికి సహస్రనామార్చన జరుగుతుంది. మరి విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా స్వామివారి తాలూకా తీర్థ ప్రసాదాలు తీసుకొని, స్వామివారి తాలూకా బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో విజయనగరం పట్టణ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాం. తారీఖు నుంచి శనివారం 15వ తారీఖు ఆదివారం వరకు మరి ఈ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస గ్రామం దరిలో ఉన్న వెంగళరాయ సాగర్ కాలువను ఈరోజు రైతులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ కాలువ ఆధారంగా ఉన్న రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని అందించే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, ఎంపీటీసీ వెన్నెల నాగరాజు, వెలగవలస సర్పంచ్ తమ్మిరెడ్డి సత్యం, వెలగవలస మాజీ సర్పంచ్ రెడ్డి సంజీవ్ నాయుడు, బొడ్డవలస ఎంపీటీసీ కునుకు శివ, గోపాలరాయుడుపేట సర్పంచ్ రెడ్డి మోహన్, మాజీ సర్పంచ్ కునుకు కృష్ణ, సీతయ్యపేట మాజీ సర్పంచ్ చింతల భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ చుక్క రమణ, టీడీపీ నాయకులు కునుకు రమణ, బేతనపల్లి శ్రీరామ్మూర్తి, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈరోజు రామభద్రపురం పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్కు ప్రాణాంగాన్ని, పోలీస్ స్టేషన్ బిల్డింగ్లోని గదులను
ప్రాపర్టీ రూమ్, లాక్ గదులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాలను పరిశీలించి ఆయా వాహనాలు ఏ కేసులోనిది తెలిపే విధంగా ట్యాగ్ చేయాలని, రికార్డు మెయింటెనెన్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్లను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమయ్యారు. పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా సిబ్బంది ప్రవర్తన ఉండాలన్నారు. అనంతరం స్టేషన్లో క్రైమ్ చాప్టర్ను పరిశీలించి పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి ప్రమాదాలు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నది, బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రామభద్రపురం పోలీస్ స్టేషన్ తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల, కోల్ చట్టాలు, మహిళల భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎంవి నిబంధనలు వాహనదారులు పాటించే విధంగా చూడాలని, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను ద్విచక్ర వాహనాలకు వివరించాలన్నారు. పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గాంజా సంబంధించి మనకి బొబ్బిలి టౌన్లో ఎంతవరకు ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా నివారించాలి, అదేవిధంగా గాంజా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఈ పార్వతీపురం జిల్లా సైడ్ నుంచి, ఒడిశా సైడ్ నుంచి కొంత జరుగుతూ ఉంది. సో దానికి కూడా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు పార్వతీపురం పట్టణ సీఐ నారాయణరావు మరియు ఎస్ఐ గోవిందరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలో వినాయక మండపాలకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వెబ్సైట్లో నమోదు చేసుకొని అనుమతి పొందాలని తెలిపారు. మండపాల దగ్గర వినాయకుడి విగ్రహాలకు నిర్వాహకులే తగిన భద్రత కల్పించుకోవాలి మరియు రాత్రి 10 లోపు మైక్ సెట్ ఆపివేయాలి, ట్రాఫిక్ అంతరాయం చేయకూడదు, డీజే సౌండ్ కూడా అనుమతి లేదని తెలిపారు. ప్రతి మండపం దగ్గర ఒక నోట్బుక్ పెట్టాలని కోరారు. పోలీస్ బండి తనిఖీకి వచ్చినప్పుడు అందులో వారు నమోదు చేసుకుంటారని తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం సాయి సిద్ధార్థ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శేఖర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు వచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు డాక్టర్ల పర్యవేక్షణలో రక్త నిధిని సేకరించారు. స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. జిల్లా స్థాయి బ్యాంకుల సమావేశం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధికి బ్యాంకులు ముఖ్య భూమిక పోషించాలని, అందుకు గాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ప్రోత్సహించడం, తద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుకు సహకరించాలన్నారు. నగరంలోని 29వ డివిజన్ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని రింగ్ రోడ్లో నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు కుటుంబరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలి అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు పూజించడం ద్వారా పర్యావరణం కలుషితమవుతుందన్నారు. గత కొన్నేళ్లుగా మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రతినిధి రవితేజ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా సుమారు 1000 బొమ్మలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు పర్యావరణం మనం కాపాడాలంటే అందరూ దయచేసి మట్టి విగ్రహాలను పూజించాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన చెరువుల్లో మనకి హానికరం, మనకి రసాయనాలు వాడటం వల్ల మన నీరు కలుషితం అవుతుంది, భూమి కలుషితం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని, పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 29వ డివిజన్లో కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీ
పార్టీల తరపు నుంచి పర్యావరణ పరిరక్షణకే ధ్యేయంగా ఈరోజు మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజల నుంచి కూడా అనూహ్యంగా చాలా మంచి స్పందన వచ్చింది. ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఒకటే, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అందరూ కూడా మట్టి విగ్రహాలని పూజించి మట్టి విగ్రహాలని మార్కెట్లో కూడా కొనుగోలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయనగరం కొత్తగ్రహారం రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం కమ్యూనిటీ ప్రాజెక్టులో భాగంగా రోటరీ ద్వారం నరసింగరావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా నడపబడుతున్న రోటరీ దశగిరి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ 2వ వార్షికోత్సవంలో భాగంగా ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీత పోటీలు నారాధారణ 2024 అనే పేరుతో నిర్వహించనున్నట్లు అకాడమీ గౌరవాధ్యక్షులు డాక్టర్ డివి శ్రీకాంత్ మీడియా సమావేశంలో తెలియజేశారు. చోడుమెల్ల గిరిజా కుమారి స్మారకంగా వారి కుటుంబ సభ్యులు ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు డిజిటల్ సర్టిఫికేట్ అక్టోబర్ 5వ తేదీన నిర్వహించబోయే వార్షికోత్సవం నాడు అందజేస్తారు. ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక రవి మాట్లాడుతూ ఈ పోటీలు 2 దశల్లో జరుగుతుంది. ప్రాథమికంగా వీడియో రౌండ్ ద్వారా నిర్వహించి దానిలో ఒక్కో విభాగంలో గరిష్టంగా 8 నుంచి 10 వరకు ఎంపిక చేసి ఈ నెల 28, 29 తేదీలో ఆన్లైన్లో ప్రత్యక్ష పద్ధతి ద్వారా వారికి పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. యువతకి సంగీతం పట్ల ఆసక్తిని అనురక్తిని పెంచి తద్వారా వాళ్ళ మానసిక ప్రశాంతతకి బాటలు వేసి ముఖ్యంగా వారి అభివృద్ధికి ఎంతో సహకరించే విధంగా ఈ మ్యూజిక్ అకాడమీ తరఫునే ప్రతి సంవత్సరం కూడా మేము ఒక నాదారాధన పేరిట ఒక సంగీత పోటీని ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో సంగీత పోటీని నిర్వహిస్తున్నాం. శ్రీమతి చోదిమెళ్ళ గిరిజా కుమారి స్మారక పోటీలు అన్నమాట. ఈ సంగీత పోటీని డాక్టర్ రఘురామ్ గారు ఇక్కడ పెథాలజిస్టు, ఆయన వారి మాతృమూర్తి శ్రీమతి చోడిమెళ్ళ గిరిజా కుమారి గారి స్మృత్యర్థం నిర్వహిస్తున్నారు మా అకాడమీలోను. ముఖ్యంగా ఈ విధమైన సంగీత పోటీలు నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యువత అందరికీ సంగీతంలోనూ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలోనూ అందులోనూ భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఎంతో ఆసక్తిని పెంపొందించే విధంగా మా ప్రయత్నం మేము చేయాలని. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. ఉత్తమ పౌరులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రామభద్రపురం పోలీస్ స్టేషన్ను పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. రికార్డులు సక్రమంగా ఉండాలన్న ఎస్పీ. నగరంలో 7వ డివిజన్లో దాసనపేటలో వార్డు పర్యటన. పారిశుద్ధ్యంపై మరింత దృష్టి సారించాలన్న అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.